హాయ్ గైస్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మీరు చూసారు కదా థంబ్‌నెయిల్. అయితే ఈరోజైతే తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కలిసి ఆత్మీయ సమావేశం ఉందండి స్కూల్ దగ్గర. అదే వెళ్తున్నాము. మా ఊరు నుండి పిల్లలైతే 12 మంది అవుతారు. తల్లిదండ్రులు ముందెళ్ళిపోయారు. నేనే వెనక అయ్యాననమాట. ఉపాధికెళ్ళి ఈ టైంకి వెళ్తున్నాను. ప్రస్తుతం అయితే 9:30 ఇప్పుడైతే టైం అవుతుంది. వెళ్తున్నాము. అయితే గవర్నమెంట్ హెడ్ మాస్టర్ గారైతే ముందు రోజు అంటే నిన్న వచ్చి ప్రతి ఇంటికి దర్శించి పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేశారండి. మీటింగ్‌కి రండి రేపు పేరెంట్స్ మీటింగ్ ఉందని తెలియజేశారు. అందుకని ఉపాధికెళ్ళి అయితే ఇప్పుడు వెళ్తున్నానండి నేనైతే. మా వాళ్ళైతే వెళ్ళిపోయారు. అయితే ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ పెట్టి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఓకేనా? అయితే కొన్ని వీడియోలు లేట్ అవ్వడానికి ఏమిటంటే అనారోగ్యం ఒకటి. రెండోది ఏమిటంటే డేటా కొన్నిసార్లు డల్ అన్నమాట, తగలకపోవడము. మళ్ళా మూడోది ఏమిటంటే ఈ సీజన్లో కొండల్లో ఎక్కువగా బిజీ పని ఉండటం వల్ల ఫ్రెండ్స్. ఏదేమైనా నేనైతే వీడియోలు చేసి పెట్టే ప్రయత్నంలో ఉంటాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అదైతే పెట్టే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో అదనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది గేట్ అనమాట. నేను స్కూల్కి వచ్చి ఉన్నాను. ఇదిగోండి GES గో, ఇది స్కూల్, ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల ఈ విధంగా ఉంది చూడండి. ఇప్పుడైతే వచ్చి ఉన్న ప్రతి తల్లిదండ్రులను పిల్లలైతే స్వాగతం పలుకుతున్నారండి. చూడండి, వీళ్ళందరూ పిల్లల యొక్క తల్లిదండ్రులు. వెల్కమ్ అన్నమాట. మేము లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేమందరము తల్లిదండ్రులు కూర్చొని ఉన్నాము. ఇప్పుడు పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు తల్లిదండ్రులుగా మనమందరం ఏ విధంగా శ్రద్ధ తీసుకోవాలని గ్రామంలో పెద్దవారు అయితే వివరిస్తున్నారు. చూడండి, వీళ్ళందరూ పిల్లల యొక్క తల్లిదండ్రులు, అలాగే గ్రామంలో పెద్దవారు అండి వచ్చి ఉన్నారు. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాగే గ్రామం పెద్దవారు అయితే పువ్వునిచ్చి స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి, టీచర్స్కి, పిల్లలకి భాగస్వామ్యం చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ప్రభుత్వం. అయితే మన యొక్క పాఠశాలలో మరి చాలా సౌకర్యాలు అందిస్తుంది. ఈ బట్టలైతే తల్లిదండ్రులుగా మీకు కూడా కొంత బాధ్యత ఉండాలి. సాయంకాలం పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి హోంవర్క్లో చేయించడం, కూర్చుండి 5 గంటలు మా ప్రయత్నం చేస్తాం, మీకు చెప్తాం. అలాగే ఆ పిల్లవాడి సాయంత్రం వచ్చేసరికి మీరు కొంత కనీసం పుస్తకం చదవడం అనే చదివేవాడు కొంచెం చదువుతారు, కానీ మన ఇంట్లో కూడా కొంత వాళ్ళకి దృష్టి పెట్టాలి. ఇప్పుడైతే మీటింగ్ అయిపోయిందండి. మీటింగ్ అయిపోయినాక గవర్నమెంట్ టీచర్ గారు అయితే, హెడ్ మాస్టర్ గారు బిస్కెట్లు అండ్ డ్రింక్స్ అన్నమాట ఏర్పాటు చేశారు. పిల్లలు మరియు అలాగే తల్లిదండ్రుల కోసం చూడండి పంచుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, డ్రింక్స్ అండ్ బిస్కెట్స్ అయితే నేను తింటున్నాను, తాగుతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చామండి. వస్తే స్కూల్ వరండా బయట ఉన్న
జాక్ ఫ్రూట్ అనమాట. ఇది పండు చెట్టు కజ్జండి. అయితే చాలా కాసు ఉన్నాయి, పండు కూడా ఉన్నాయండి. ఎవరు పిల్లలు ఎక్కి తినలేరు కాబట్టి ఎవరు కావాలనుకుంటే వారు హెడ్ మాస్టర్ గారు తీసుకోవచ్చనేసి అంటే ఎక్కి తీస్తున్నారండి. ఇప్పుడైతే ఎవరెవరు కావాలో తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారు తినడానికి. చూడండి, ఇప్పుడైతే పిల్లలు జాలీగా బయట ఆడుకుంటున్నారు. చూడండి, మీటింగ్ అయిపోయినాక అయితే మధ్యాహ్నం వరకు పిల్లలు అలాగా ఆడుకుంటున్నారు. తర్వాత హెడ్ మాస్టర్ గారు అయితే మధ్యాహ్నం వరకు ఉండమన్నారండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు భోజనాలు ఏర్పాటు చేసామన్నారు. అందుకు పిల్లలతో అలాగా వారు ఆడుకుంటుంటే అలాగా మేము కూడా చూస్తూ అక్కడ అలాగ మధ్యాహ్నం వరకు ఉన్నామండి ప్రతి ఒక్క పేరెంట్స్. ఈ లోపల స్కూల్ లోపల ఉన్న మొక్కలు అయితే సాగు చేసామండి. సాగు చేయడం అంటే పిచ్చి మొక్కలు కొంచెం మొక్కకి పదును పట్టేట్టు నీరు పోసేట్టు అలాగే కొన్ని మొక్కలు అయితే లోపల ఉన్నవి తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు అలా కొందరు ఇలా మొక్కలకి బాగు చేసామండి. చూడండి, ఆ పువ్వులు కానీ ప్రతి ఒక్క కొన్ని మొక్కలు అన్నమాట. ఏ మొక్కలు అయితే ఉన్నాయో అలాగా ఇటుక బెడ్డ పేర్చి రౌండ్కి పెట్టి అలాగ నీరు పోసాం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్నం ప్రతి ఒక్క పేరెంట్స్ భోజనం చేసి వెళ్ళిపోయారండి. నేను పిల్లలతో ఉండి మా పిల్లలు అనమాట ఈ స్కూల్ నుండి మా గ్రామం 1 కిలోమీటర్ కాబట్టి నేనైతే పిల్లలు కాసి ఇప్పుడైతే కలిసి వెళ్తున్నామండి. కొంతమంది పిల్లలు బయటికి వచ్చిన వెంటనే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. 2 పిల్లలు వెనకైపోయారు. ఇదిగోండి నా పాప అండ్ ఒక పాప వెనకైపోయారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళని వెనుకుండి నేను తీసుకెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుండి మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ నుండి మట్టి రోడ్డు లోపల వచ్చి సిసి రోడ్డు అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే వెంటకి వెళ్తున్నామండి. 3:30 పోత ఒక 4 టైం అనమాట. ఇప్పుడైతే మీటింగ్ అయిపోయి నేనైతే పిల్లలతో కాసుకొని ఇప్పుడు నేనైతే పిల్లల్ని తీసుకెళ్తున్నాను. పిల్లలు పరిగెట్టుకొని వెళ్ళిపోయారు కొందరు అయితే. వీళ్ళిద్దరు అయితే వెనకబడిపోయారు. అందుకే నేను వీళ్ళతో వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో అదనమాట. అయితే మీటింగ్లో పిల్లల యొక్క ఆరోగ్యము పట్ల, చదువు పట్ల, అలాగే గవర్నమెంట్ టీచర్స్ ఎంత బాధ్యత కలిగి ఉంటారో అలాగే ఇంటికి వచ్చిన కూడా ఇచ్చిన హోంవర్క్ని దగ్గర నుండి పేరెంట్స్ బాధ్యత తీసుకొని చక్కగా వివరించారు. అలాగే జంక్ ఫుడ్ తినని వస్తువులు పిల్లలకి ఇవ్వకూడదని, మొబైల్కి దూరంగా ఉంచాలని చాలా చక్కగా విషయాలు తెలియజేశారండి. చెప్పండి, అన్నాడండి ఇంటికి వెళ్తున్నామనండి. ఫ్రెండ్స్ మీటింగ్లో అయితే ఇది కూడా చెప్పారండి. అయితే 1 కిలోమీటర్ అబౌవ్ దూరం నుండి గల పిల్లల్ని స్కూల్కి వచ్చినప్పుడు వారి కోసం అయితే ఈ ప్రభుత్వం 7,200 రూపాయలు అయితే రాకపోకలు ఛార్జీ కోసం ఇస్తుందనేసి అయితే హెడ్ మాస్టర్ గారు తెలియజేశారు. సో అదనమాట.
నేనైతే పిల్లల కోసం రాకపోకల సర్జరీల కొరకు త్వరగా ప్రభుత్వం వారైతే ఇస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు ఇలాగ నడవాలి.